బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. దీనిపైన మరి పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇది చరిత్ర క్షమించదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, గతంలో యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 216 కోల్ బ్లాక్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసి తెల్ల కాగితాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కోల్ బ్లాక్లను అలాట్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించి వాటిని ఆక్షన్ పద్ధతిలో, వేలం పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ చేయాలి. కోల్ బ్లాక్స్ అనేది, మైనింగ్ అనేది ఇది నేషనల్ ప్రాపర్టీ, ఒక పార్టీదో వ్యక్తులదో కాదు. ఇది నేషనల్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు క్యాప్టివ్ మైన్స్, వేలం పాట అనేటువంటి పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంటు జరుగుతున్న విషయం మనకు తెలుసు. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాక్లో కూడా చిన్న పొరపాటు జరగలేదు. 100 కోల్ బ్లాక్స్ ఈరోజు యాక్షన్ చేస్తూ ఉన్నాం, అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం, కోల్ ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఏంటంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాకు ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. దాని కారణంగా గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. నాకు తెలుసు, నేను స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల్గొన్నాను. విద్యుత్ కొరత ఉండేది. ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆవిష్కరణ జరిగింది. అది అగ్రికల్చర్ కావచ్చు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, అది కమర్షియల్ సెక్టార్ కావచ్చు, డొమెస్టిక్ సెక్టార్ కావచ్చు. 74% విద్యుత్ ఈ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. 74% విద్యుత్తు బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. ఎంత విద్యుత్ కావాలన్నా, ఎంత బొగ్గు కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మా కోల్ మినిస్ట్రీ కానీ సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా ఈరోజు మేము కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. నేను మంత్రి అయినటువంటి సంవత్సరంలో కూడా 100% పారదర్శకతో
ఈరోజు మేము ఆక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చిన్న పొరపాటు లేదు. మీకు క్యాప్టివ్ మైన్ కింద ఈరోజు ఒక బ్లాక్ ఆక్షన్ చేస్తే, ఆక్షన్ చేసుకోమని మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావుడి చేస్తూ ఉందో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని రకాల తప్పటడుగులు వేస్తున్నారో స్వయంగా మీరందరూ చూస్తూ ఉన్నారు.